డాక్టర్ ఎస్వై పిసి ప్రసాదరావు గారు. డాక్టర్ శివారెడ్డి గారు, వీరు కేంద్ర సమితి అవార్డు విన్నరు. వీరు రాసినటువంటి ఆసుపత్రి అనేటువంటి ప్రభుత్వం అయితే ఒక మెడికల్ కౌన్సిల్ అయితే చదివినప్పుడు ఎంచుకున్నామని ఆలోచించాల్సి వచ్చింది. అంత గొప్ప కవి వీరు. వీరు ఈ రోజున మనతో 70 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఇక్కడికి వచ్చి అంత ఓపిక చేసుకొని మనందరితో తారాచంద్ గారు అండ్ ఆల్సో అవర్ Chief guest Nandamuri Balakrishna garu to hand over a bouquet and shawl to Vasireddy Naveen garu. Veer peru Katha Naveen. Veer peru Katha Naveen. Manchi Katha Rachayita. ఇక నా అభిమానులు ఉన్నారు. మొదటి నుంచి కూడా మీరందరూ నా నుంచి ఏమి ఆశించకుండా మీరు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్ష అని నేను భావించుకుంటాను. ఎందుకంటే అభిమానం అనేది వెల్లువలా పెళ్ళుపికి దాని అంతటికి అదే వచ్చేదే తప్ప డబ్బుతో కొనేది కాదు, వెలకట్టలేనిది, అలాగే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి మరి అటువంటి అభిమానుల్ని నేను సంపాదించుకోవడం, ఇంతమంది అభిమానుల్ని నేను సంపాదించుకోవడం అనేది అది మీకు నాకు ఉన్న ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు ఏ ఆశలైతే పెట్టుకున్నారో ఆ ఆశని నేను నెరవేరుస్తాను. ఎలాగైనా మీ యొక్క ఆశయాల్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా మీ ఆశలకు నేను నిలబడతానని ఈ సభాముఖంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి, మీరు ఇస్తున్న మెలకువలకి, అలాగే మీరు కష్టమైన నాతో తోడుగా ఉంటున్నందుకు మీ అందరికీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం చాలా దగ్గరలోనే తీరబోతుందని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను. అలాగే అడుగుతారని తెలుసు. అంటే ఏది కూడా నేను డైలాగ్ చెప్పండి సంపూర్ణం కాదు, ఏ సభ కూడా. సరే, నాకు తోచింది మొదటిది, నాకు నచ్చిన డైలాగ్ చెప్తాను. నా ఒక్క మగాడులో అన్ని కులాలను ఉద్దేశించి ఒక డైలాగ్ ఉంది. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచకి మాలని, వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్లుగీత కార్మికుణ్ణి, ఆపదలాదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని. అలాగే సరే, సింహ దాంట్లో చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. మళ్ళీ అలాగే ఇప్పుడు నేను చేస్తున్న సినిమా అధినాయకుడు. సరే, శ్రీమన్నారాయణ సినిమా రాబోతుంది, ముందే చెప్పేస్తున్న డైలాగ్. ఎందుకంటే నాకు మా వాళ్ళ మీద నా డైలాగుల ద్వారా యువక తరంలో మంచి ప్రభావం ఉందంటే ఎంత ఆనందం వేస్తుందో. అది పౌరుషంగా చిన్న చిన్న పిల్లలు కూడా తొడలు కొట్టి
కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తాను పిల్లలు అంటుంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గోన గన్నారెడ్డి అయితేనేమి, ఒక అల్లూరి సీతారామరాజు అయితేనేమి, లేకపోతే ఒక కొమరం భీమ్ అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు కనిపిస్తుంటారు నాకు. భగవంతుడి అవకాశం ఇచ్చి నాకు అన్ని సదుపాయాలు, అంటే ఒక మనిషికి ఒక కళాకారుడిగా కావడానికి అన్నీ కలిసి రావాలంటారు. ఆంగికం, ఆహార్యం. అలా నాన్నగారిని అనుకుంటారు. నాన్నగారే అనుకోవడం ఏముంది, నాగేశ్వరరావురే అన్నారు ఎన్నో సందర్భాల్లో. ఆయన అసలు ఆజానబాహుడని. అలాగే ఆయనకి అన్నీ ఇచ్చి భగవంతుడు ఆయన బిడ్డగా ముందు నాకు జన్మనిచ్చి ఆయనలో ఉన్న కారకత్వాలు అంటాం, ఆ కారకత్వాలు కూడా నాకు ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడికి ఇదే నేను చెప్తా. ఇక సీమనారాయణ డైలాగ్ ఉంది, వాళ్ళు వస్తాడు రౌడీలు, ఆ రౌడీ మెయిన్ వాడి మనుషులు కొడతాను, వాళ్ళు హెంచమని పీకితే నా కొడుకు ఇక్కడ కాదురా వాళ్ళు అంటారు, రే ఇక్కడ కొట్టడం కాదురా మా అడ్డాకి రారంటే ఏ అడ్డా అయినా నేను రెడీ. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా, లేకపోతే అనంతపూర్ సప్తగిరి సర్కిల్ ఓకేనా, లేకపోతే కర్నూలు కొండారెడ్డి బుర్జ్ ఓకేనా, లేకపోతే విజయవాడ బెంజ్ సర్కిల్ ఓకేనా, లేకపోతే కరీంనగర్ కాశ్మీర్ గడ్డ నైతో బోల్ ధూల్పేట్ తేరా షేర్ కి అడ్డా.